బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీకి మరో షాక్ తగిలింది. అసలే కీలక నేతల వరుస రాజీనామాలు ఒకవైపు, కేసులు మరోవైపు వేరేసి అయోమయంలో పడ్డ వైసీపీ క్యాడర్కు మరో షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. ఈ కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి తలశీల రఘురాంలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. దీంతో పాటు సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా తిరస్కరించింది ధర్మాసనం. అయితే ఈ దాడిలో తలశీల రఘురాం కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీంతో రఘురాంను పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి. ఎస్ స్వాతి, ఏపీ హైకోర్టులో ఈ రోజు వైసీపీ నేతలకి కొంత షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన గత వైసీపీ ప్రభుత్వంలో దాడి జరిగిన ఘటనకు సంబంధించి ప్రస్తుతము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్యాప్తు కొంత వేగవంతం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఇప్పటికే అనేక మందిని విచారించిన, దాదాపు 70 నుంచి 100 మందిని కూడా పోలీసులు విచారించిన పరిస్థితి ఉంది. వారి దగ్గర నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఈ దాడి ఘటనకు సంబంధించి కీలకంగా ఉన్న నేతలకు పోలీసులు గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే అటు విజయవాడలో కొంత కీలకంగా ఉన్న దేవినేని అవినాష్ కావచ్చు, తలశీల రఘురాం కావచ్చు, అదేవిధంగా లేలా అప్పిరెడ్డి, నందిగాం సురేష్, వీళ్ళు ప్రధానంగా కొంత ఈ దాడి ఘటనకు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారనేది పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళని అరెస్ట్ చేస్తారనే ఒక అనుమానంతో ముందస్తుగానే హైకోర్టుకి ఈ కేసుకు సంబంధించి మమ్మల్ని పోలీసులు అక్రమ అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు, కాబట్టి అరెస్ట్ చేయకుండా మాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టుని వీళ్ళు ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఇరువాదనలో ఉన్న న్యాయమూర్తి ప్రస్తుతము ముందస్తు బెయిల్ కి సంబంధించి ఇచ్చేందుకు ఈ రోజు నిరాకరించారు. అయితే దీనికి సంబంధించి ఈ పరిణామం కొంత వైసీపీకి కొంత షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వరుసగా ఓటమి పాలైన తర్వాత అనేక మంది సీనియర్లు పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది. అయితే పార్టీ వీడుతున్నానికి సంబంధించి ఎక్కడా కూడా అటు వైసీపీ అధిష్టానం అడ్డుకట్ట వేయలేని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ దాడి కేసుకు సంబంధించి టీడీపీ పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించి కొంత కీలక నేతలుగా ఉన్న దేవినేని అవినాష్ కావచ్చు, తలశీల రఘురాం కావచ్చు. తలశీల రఘురాం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా కొంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి సంబంధించి అదేవిధంగా లేలా అప్పిరెడ్డి కూడా పార్టీ కార్యాలయంతో పార్టీకి సంబంధించిన వ్యవహారాలని చూసే వ్యక్తి. నందిగాం సురేష్, దాంతో పాటు దేవినేని అవినాష్ అందరూ కూడా అటు టీడీపీ పార్టీ కార్యాలయం పైన గతంలో దాడికి కొంత కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ దాడికి సూత్రధారి అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా పనిచేశారు. ఆయన్ని కొంత అనుమానిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం పార్టీ కార్యాలయం పైన దాడి చేయాలంటూ కూడా సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డిగా భావిస్తున్నట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా కొంత ఎఫ్ఐఆర్ లో నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు చంద్రబాబు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైన దాడికి వెళ్లిన జోగి రమేష్ కూడా తనని అక్రమంగా ఈ కేసుకు సంబంధించి అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తారంటూ కూడా హైకోర్టుకి ముందస్తు బెయిల్కి అప్పీల్ చేసిన పరిస్థితి ఉంది. జోగి రమేష్ చేసిన అప్పీల్ కి సంబంధించి కూడా ఈ రోజు న్యాయమూర్తి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు ఏదైతే అప్పటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైన దాడికి సంబంధించి కొంత కీలకంగా తలశీల రఘురాం వ్యవహరించారంటూ కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తలశీల రఘురాము అదేవిధంగా జోగి రమేష్ కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకి షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. అటు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి దర్యాప్తు కొంత వేగవంతం అవుతుంది. దాంతో పాటు లోతైన దర్యాప్తు కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క సాంకేతిక ఆధారంగా పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు ఎవరైతే అనుమానితులు ఎక్కడ ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్ లొకేషన్ కావచ్చు, వారికి సంబంధించిన సంభాషణ కావచ్చు, పూర్తి సాంకేతిక శాస్త్రీయంగా కూడా
ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితుంది. మరోపక్క జోగి రమేష్ విషయానికి తీసుకుంటే జోగి రమేష్ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున కారుల్లో కర్రలు దాడులు చేసే విధంగా కూడా వచ్చారనేది కూడా అభియోగం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎందుకు అసలు జోగి రమేష్ ఆ రకంగా రావాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తుకు సంబంధించి సహకరించాలంటూ కూడా కోరిన పరిస్థితుంది. ఇప్పటికే 2 సార్లు జోగి రమేష్ ని విచారణకు పిలిచిన మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఒకసారి జోగి రమేష్ హాజరయ్యారు, ఒకసారి హాజరు కాని పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఏ రకంగా దర్యాప్తు ముందుకు సాగబోతుంది, ఇంకా ఎవరి పేర్లు ఈ కుట్రకోవడానికి సంబంధించినట్టు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఇంకా ఎవరి పేర్లు ఆ ఎఫ్ఐఆర్ లో యాడ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు కుట్ర ఎక్కడ జరిగిందనే కోణంలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో అనేక మార్లు అనే విమర్శలు అయితే వచ్చినాయి. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందంటూ కూడా టీడీపీ నేతలు అనేక మార్లు ఆరోపించిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా ఈ రకంగా ఈ యాంగిల్ లో కూడా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అటు హనుమాన్జీలకు సంబంధించి 41A నోటీస్ ఇచ్చి దర్యాప్తు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఎవరైతే వైసీపీ నేతలు హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారో వాళ్ళకి కొంత నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో పోలీసులు ఇంకా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. దర్యాప్తు అంశానికి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత వైసీపీకి షాక్ తెలియదని చెప్పుకోవాలి. దాంతో పాటు దర్యాప్తుకు సంబంధించి కొంత వేగవంతం కూడా జరిగే అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.